దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి స్తోత్రం చెల్లించుకుందామా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునికే మహిమ ఘనత ప్రభావమును కలుగును గాక. అలాగనే నాకంటే ముందుగా వాక్యం చెప్పి మీకు నాకు బాగా సుపరిచితులు ఐఎంఎస్టి నాయకులుగా ఈ ప్రాంతంలో చక్కగా ఆ సహవాసాన్ని సేవకుల్ని నడిపిస్తూ, అలాగే సహవాసులు ఉన్న సంఘాల్లో మీ మధ్యన బోధిస్తూ, నాకు కూడా మంచి సుపరిచితుడు మా సహోదరులు వంటి వాడు రాయసయ్య గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను నాయనబాబు కూడా చక్కగా నడిపిస్తున్నాడు. అధ్యక్షుల వారికి వందనాలు. అలాగే మీ కాపరి దేవుని సేవకుడు మోషే గారు, పేరు తగ్గట్టే ఆయన మోషే. అంటే కొంతమంది పేరు ఒకటి అయితే బ్రతుకు ఒకటి ఉంటుంది. ఎలాగేగారంటే జ్యోతి అనే పేరు ఉంటుంది. ఆ ముఖాలు ఎప్పుడు ఆరిపోయిన దీపాలాగా విశ్రోమని ఉంటాయి. పేరేమేంటి? ఆ ముఖం ఎలాగుంటుంది? ఇంకా ఆయన ఇంట్లో ఏమంటారు? బయటకు పోతారు ముఖం చూసి. నా ముఖం ఎలా కనపడుతుంది పోతున్నట్టు, మరి ఎలా కనపడుతుంది, ఎలా కనపడుతుంది ఏమంటాడు? కొంతమంది పేరు ప్రశాంతి. ఆ ఇంట్లో ఎప్పుడు అచ్చా ఆవిడ ఉండదు, ఇంట్లో వాళ్ళే ఉండేది. అలాగే సంఘంలో కూడా ఆవిడ ఉండదు, సంఘంలో ఉన్న వాళ్ళని ఉండదు. కొంతమంది పేరు ఒకటి బ్రతుకు ఒకటి. కానీ మీ పాస్టర్ గారు మోసే నాయకులాగే వ్యవహరిస్తాడు. ముందుంటాడు ప్రతి విషయంలోని. పెళ్లిచూపులో ఎవరి కష్టమైనా, సంఘాల్లో ఎవరి కష్టమైనా సంతోషంగా ఉంటాడు, ముందుంటాడు. చక్కగా సంఘాలని నడిపిస్తున్నారు. నేను కూడా అభిమానించే సేవకుల్లో మీ పాస్టర్ గారు, దేవుని సేవకులు మోసే గారు ఒకరు. నన్ను ప్రేమతో పిలిచినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని దానికి ముందు వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాము. నిర్గమకాండము 28వ అధ్యాయము ఒకటే మాట 2 చోట్ల స్పష్టముగా చక్కగా మోసే దైవజనుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములో మన కొరకు రాయించారు. నిర్గమకాండము 28వ అధ్యాయము ప్రియులారా 36వ వచనంలో 2వ మాట చదువుదాం. దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని మాట చెక్కవలెను. చెప్పండి నాతో అందరూ. యెహోవా పరిశుద్ధుడు అని నేను చెప్తాను, వెనకాల చెప్పండి. యెహోవా, అందరూ చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు. అలాగే 39వ అధ్యాయము అదే నిర్గమకాండము 30వ వచనంలో 3వ లైను యెహోవా పరిశుద్ధుడు. చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు. మీ పక్క వాళ్ళకి సెకండ్ ఇస్తూ మంచి మనసుతో చెప్పండి. మంచి మనసుతో భక్తితో చెప్పండి. భక్తితో చెప్పాలి. గట్టిగా చెప్ప, నవ్వుతూ గట్ట కాదు, భక్తితో అనమాట. మీ పక్క వాళ్ళు చెప్పండి సెకండ్ ఇస్తే. సరే అయ్యగారు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. చెప్పుకున్నారా? దీన్ని ఉచ్చరించినప్పుడు భక్తితో అన్నాను. అందుకనే భక్తితో, విశ్వాసముతో, ఏ పదము ఎలా మాట్లాడినా ఒకవేళ పర్లేదేమో కానీ 3 పదాలు మనకున్నాయి. అవి మాత్రం ఎప్పుడు విశ్వాసముతోనూ, భక్తితోనూ, భయంతో పలకాలి. యెహోవా పరిశుద్ధుడు అనే మాట, యేసుక్రీస్తు అనే మాట, పరిశుద్ధాత్మ అనే మాట. ఈ 3 మాత్రం పలికిన ప్రతిసారి కూడా మన కాళ్ళు చేతులు వణుకుతూ భయభక్తులతోనూ విశ్వాసముతోనూ అత్యంత నమ్మకంతో మన నోటంటి మాట రావాలి. నువ్వు ఒంటరిగా మాట్లాడుకున్నా, ఒంటరిగా యేసయ్యాని ఉచ్చరించిన ఆగతైతనంగా గాక, యేసయ్యా నువ్వు నాకున్నావు, యేసయ్యా నువ్వు గొప్ప దేవుడి అని విశ్వాసంతో రావాలి.
ఒక నమ్మకంతో రావాలి. మళ్ళీ ఇంకెలా రావాలి? ఒక భయముతో. అంటే యేసయ్యా నీ పదాన్ని, నీ నామాన్ని ఉచ్చరించడానికి నేను యోగ్యుని కాదు. ఇప్పుడు చెప్పండి మంచి మాట, ఈ మంచి భక్తితో చెప్పండి, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. ఆమేన్. ఎందుకంటే ఈ పదము చాలా శక్తిగల పదం, చాలా శక్తిగల పదం. ప్రపంచంలో అత్యున్నతమైన పరిశుద్ధ పదం ఏంటంటే యెహోవా పరిశుద్ధుడు అనే పదమే. ఆమేన్. ఆయన అదిగా చెప్పారు. ఈ ఉపవాస మీటింగులు దేనికనంటే మన దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధ పరచబడ్డానికి ఈరోజు ఉపవాస కూడికను పెట్టారు సేవకుల ద్వారా. ఆమేన్. ఉపవాస కూడిక దేనికంటే మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. చెప్పాలి, అందరూ చెప్పాలి, పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు మనలను పరిశుద్ధపరచుకోవడానికి, మనలను పవిత్రపరచడానికి ఆయన సన్నిధిలో సేవకుడికి ఆలోచన ఇచ్చి సేవకుని, మిమ్మల్ని, నన్ను ఇక్కడ సమావేశపరిచాడు. ఆమేన్. వాక్యం చెప్తున్న నేను పరిశుద్ధపరచబడ్డానికే, ఆయన పరిశుద్ధపరచబడ్డానికి, వీరు పరిశుద్ధపరచబడ్డానికి, మీరు మనమందరము పరిశుద్ధపరచబడ్డానికి దేవుడు సేవకుల మనసులో దూరి ఈ కూడికను ఉదయం నుంచి రాత్రి వరకు దీనిని దేవుడు కొనసాగించుకుంటున్నాడు. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అనుకో, ఒక మాట ఎప్పుడైనా అడుగుతారు, అడక్కమానరు, మీ దేవునికి మా దేవునికి తేడా ఏంటంటే గొప్పగా పెద్దగా గింజుకోవద్దు, ఒకటే మాట, మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్పండి, అంతే. ఆమె చెప్పండి. దాన్ని పెద్ద ఆలోచన చేయకండి, అయ్యో ఏం చెప్పాలని. మీ దేవుడికి మా దేవుడికి తేడా ఏంటి అని అడుగుతారు కదా. లేదు మమ్మల్ని ఈ దేవుని విడిచి అక్కడికి ఎందుకు వెళ్ళిపోయావని అడిగితే ఒకటే మాట చెప్పండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ మాట సింపులే కదా. మీ దేవుడికి మా దేవుడికి తేడా చెప్పనా? మా దేవుడు అంతే. ఆమేన్. సరే, మరి దేవుని విడిచి ఆయన దగ్గరికి వెళ్ళో ఆయన చేసింది ఏంటి, ఈ దేవులు చేయలేదు ఏంటి అని అడుగుతారు. మా దేవుడు మా కొరకు ఆయన ప్రాణం పెట్టాడని చెప్పండి. ఏం చెప్పాలా? మా యేసయ్య మా కొరకు ఏం పెట్టారు? ప్రాణం పెట్టారా? ఈ రెండు పనులు ఎవరు చేయలేరు. పరిశుద్ధత అనేది ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. రెండోది, యేసయ్య నీ కొరకు ఏం చేసిన అడుగుతారు కదా. ఇదే కదా అందరూ అడుగుతున్నారు. నువ్వు అంటే ఈ దేవుని వదిలేసి అక్కడికి వెళ్ళావు, మరి ఏంటి లాభం అంటే మా యేసు ప్రభు మా కొరకు తన ప్రాణాన్ని పెట్టారు, ఇచ్చారని చెప్పంతే. అంతే, అయిపోయింది సువార్త. ఓకే. మూడోది అడుగుతారు, మరి ప్రాణం పెట్టారు, నీకు లాభం ఏంటంటే నన్ను యేసయ్య ఆయన ప్రాణం ద్వారా చనిపోతే నన్ను కూడా ఆయన లేచినట్లుగా తిరిగి లేపి ఆ పరలోక రాజ్యాన్ని చేరుస్తాడు. ఆయన మూడోదైనా ఏం చేశారు? తిరిగి లేచారు. నన్ను కూడా ఏం చేస్తారు? లేపుతారు. ఆయన పరలోకంలో ఉన్నాడు, నన్ను పరలోక రాజ్యానికి అంటే. మరి మేమంటే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరా? ఆమె చెప్పండి. అర్థమైందా? మీ దేవుడు ఏంటి? మీ దేవుడు గొప్ప ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వాలి. బాబు దావీదా, తిమోతా, ఏంటి మీ దేవుడు గొప్ప అంటే ఏంటి? మీ దేవుడు ఏంటంటే ఏం చెప్తావు? మా దేవుడికి మీ దేవుడు తేడా అంటే ఏం చెప్తావు? మా దేవుడు పరిశుద్ధుడు అంతే. అంటే మా దేవుడు ఇది ఇచ్చాడు, అది ఇచ్చాడు కాదు. వాళ్ళు చేశారు అద్భుతాలు, వాళ్ళు కప్పలు సృష్టించారు, వాళ్ళు తేలు సృష్టించారు. మా దేవుడు ఎవరు చెప్పండి అందరూ? మా దేవుడు ఎవరు? మరి మీ దేవుడు ఇంకేం చేశారంటే ఏం చెప్తావు? మా పాపములను క్షమించుటకు మా కొరకు ఏం చేశారైనా. మరి నీకు లాభం అంటే ఏం చెప్తావు? నేను చనిపోయినా నా యేసు వలె తిరిగి మళ్ళా లేస్తారు, మళ్ళా నేను బ్రతుకుతానని చెప్పా. బ్రతికి నా దేవునితో పరలోక రాజ్యములో జీవిస్తాను సజీవులుగా. అంతే. ఇది ప్రపంచంలో ఎవరు చేయలేరు. రాజు పాస్టర్ గారికి నేను చేయలేను. ఒక ఉపదేశం చేయగలదని కానీ ఈ పని నేను చేయలేదు, నేను చేయలేనా? ఒక ఉపదేశం చేయగలను. ఆమేన్. ఓకేనా? ఈ భూలోకంలో దేని కొరకే ఉన్నాయి.
అందుకని యెహోవా పరిశుద్ధుడనే మాట నువ్వు ఎప్పుడు కూడా విశ్వాసముతోనూ శక్తితోనూ బలముతోనూ నువ్వు బలముగా చెప్పుకోవాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా. ఎవరు ఈ పదాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కనుక ఉదయం లేచి చక్కని మంచి మనసుతో రోజు ఉచ్చరించగలిగితే ఆటోమేటిక్గా నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఆటోమేటిక్గా ఏమవుతావు అంటే ఏ ఆలోచన వస్తుందో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కదా, మరి నేను పరిశుద్ధంగా ఉండాలి కదా. నేనెందుకు ఇందా పాస్టర్ గారు చెప్పినట్టు మళ్ళీ గంజాయి తాగాలి? నా దేవుడు పరిశుద్ధుడు, మరి నేను గంజాయి తాగుతున్నానేంటి? నా దేవుడు పరిశుద్ధుడు, నేనెందుకు ఈ కైనీళ్ళు వదులుతున్నాను? నా దేవుడు పరిశుద్ధుడు, నేనెందుకు వ్యభిచారం చేస్తున్నాను? నేను దేవుడు పరిశుద్ధుడు, నేనెందుకు ఇలాంటి బ్రతకాలి? నన్ను పరిశుద్ధపరచడానికే కదా నా యేసయ్య సిలువలో చనిపోయారు. నువ్వు అలా కనుక నమ్మి విశ్వసించి ఆ మాటను ఉచ్చరిస్తూ ఉంటే నువ్వు ఆటోమేటిక్గా పాపానికి దూరంగా పారిపోతావు. నిలిచావు అక్కడ. యోసేపుకి అర్థమైంది నా దేవుడు పరిశుద్ధుడని, అందుకనే పారిపోయాడు. అక్కడ పొతీఫరు భార్యకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే పొతీఫరు భార్య ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాదు కాబట్టి అర్థం కాలేదు. ఆయన ఆరాధిస్తున్న దేవుడు ఒక పాపి. ఇంక ఈవిడికి పరిశుద్ధి ఏం తెలుస్తుంది? ఈయన ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈయన ఏమైపోయాడు? పారిపోయాడు. దేనికి? పరిశుద్ధుడు కనుక. ఆమె చెప్పండి. ఎస్, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈరోజున క్రైస్తవులకి చాలామందికి వారు ఆరాధిస్తున్న దేవుడు ఎవరెవరికి అర్థం కాలేదు. ఆరాధిస్తున్న దేవుడు వారికి ఎవరికి అర్థమైతే వారు ఏం చేస్తారు? నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధంగానే ఉంటాను. ఇప్పుడు నేను కొన్నిసార్లు కొన్ని దిక్కులకి వెళ్తాను, ఎలాంటి పెద్దోళ్ళ ఇంటికి. ఈ పెద్దోళ్ళు పిలిచినట్టు వెళ్తున్నప్పుడు ఆ ఇల్లు ఆ బెడ్రూమ్ నీట్గా ఉంటాయి. అప్పుడు వెంటనే నేను ఏం చేస్తానంటే అలంత నీట్గా ఉంది ఆ పరుపు ఆ బెడ్రూమ్ అంతాను. ఇప్పుడు నేను కూడా ఎలాగెళ్ళాలి? కాలు కడుక్కొని నీట్గా వెళ్ళాలి. అయ్యో నా వల్ల ఏమైపోతుంది? ఆమె చెప్పండి. హల్లెలూయా. అందుకనే బైబిల్ చెప్పింది జాగ్రత్తగానండి, అందరితో నువ్వు సహవాసము. ఇందాకన్నారు కదా, వాడు నన్ను బలవంతపరిచాడంటే నువ్వు వాడితో వెళ్ళే కాబట్టి బలవంతపరిచాడు. వెళ్ళకుండి ఎలా బలవంతపరుస్తాడు? ఆమె వీడు చెప్పిన మాట తప్పు. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడికను, దుష్టులతో నువ్వు స్నేహం చేయకూడదు, అన్యులతో స్నేహం. నువ్వు అక్కడికి వెళ్తేనే కదా బలవంతం చేస్తారు. ఏమై గారు వెళ్ళకుండా బలవంతం చేస్తారా? అక్కడ యోసేపు అక్కడ ఉద్యోగం చేశాడు కాబట్టి బలవంతం చేసింది. అప్పుడు ఏం చేయడు? తప్పించుకొని ఇక్కడైతే నువ్వు వెళ్ళావు. యోసేపు అక్కడ వెళ్ళలేదు, ఆయన ఉద్యోగం అక్కడ చేస్తున్నాడు. ఇక్కడేం చేస్తావు? నువ్వు వస్తా తిన్నంగా గుడికి వస్తే నేను ఎవడు ఆపుతాడు? నువ్వేం చేసావు? వెళ్ళావు, అది చెప్పలేదు. వీడు నన్ను కొద్ది బలవంతం చేస్తారని చెప్తావు. జాగ్రత్త. నువ్వు ఆడికి వెళ్ళకుండా ఉంటే నేను ఎవరు ముందు బలవంతం చేసేవారు కాదు. ఆమె కాబట్టి దేవుని సేవకులు చెప్పిన మాటను చాలా జాగ్రత్తగా హృదయాల్లో దాచుకోండి. ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటే లాభం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో చిన్న ప్రార్థన చేసుకొని ఒకసారి మోకాలేద్దామా? చాలాసేపు నిలబడ్డారు, కూర్చున్నారు. మూడో పని ఏం చేయాలా? 3 ఉండాలి. కూర్చోవాలి, ఆరాధనలో నిలబడతాం, ముట్టడు కూర్చుంటాం. ప్రార్థనప్పుడు ఏం చేయాలా? 2 చేతులు పైకి ఎత్తండి. ఒకసారి కళ్ళు తెరవండి, ఒకసారి అందరూ కళ్ళు తెరవండి, మళ్ళీ కళ్ళు ముద్రని. మొన్న మంగళవారం బుధవారం ఒక చర్చికి వెళ్ళాను. మోకాలు ప్రార్థన, చేతులు పైకెత్తించాను. ఒక్కొక్కరు అనుకుంటున్నారు మనసులోని పైకిని, చాలా కాలమైంది ఇలా మోకాలు లేచి చేతులు పైకెత్తి అన్నారు. ఆ పాస్టర్ గారు అంటారు, సంఘమంతా మోకాలు వేసింది ఇదే రోజు అయ్యారు అంటాడు ఆయన. నాకు ఇప్పుడు నవ్వాలో తెలీదు, ఆత్మహత్య చేసుకోవాలో కూడా తెలీదు. ఆ సంఘం కిందనే గారు కానీ మోకాలు వేయరట. ఒకటేమో హరసాపుకొని కూర్చుంటుందట, ఒకలేమో గోడ జారిపడి కూర్చుంటారు. మోకాళ్ళు ప్రార్థన, చేతులు పైకెత్తే ప్రార్థన చాలా శ్రేష్టమైంది. హల్లెలూయా. 2 చేతులు పైకెద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? తమ్ముడు ఒకసారి కీబోర్డ్ ఆన్ చేసుకోమ్మా.
కీబోర్డ్ మాస్టర్. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తి హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. అనువాద స్తోత్ర అల్ఫా ఒమేగా స్తోత్ర, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్ర. అగ్ని జ్వాలల వంటి, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్ర. హల్లెలూయా 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 పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, మేమందరము పరిశుద్ధపరచుకోవడానికి, పాపములు విడిచిపెట్టడానికి, మా దోషములు మా అపరాధము నుండి వంకర మార్గము నుండి మేము విడిచి తిన్ననైనా పరిశుద్ధమైన నీ జీవ మార్గములు నడుచుటకును ఉపవాస కూడుకును నీ సేవకులు మోషే గారి ద్వారా ఒక ప్రకటింప చేశారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో మా జీవితంలో అద్భుతం చేయుము దేవా, అద్భుతము చేయుము దేవా, ఆశ్చర్యకార్యము చేయుము దేవా, పరిశుద్ధ పరుషము దేవా, మమ్మలను పవిత్ర పరుషము దేవా, మరలా మమ్మల్ని రక్షించుమునా దేవా, మరలా నీ రక్షణానందం మాకు పుట్టించుమునా తండ్రి. నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడా, మూర్ఖత్వమును దుష్టత్వమును చీకటిని పాపమును శాపమును మా సంఘము నుండి మాలో నుండి ఈ స్థలము బిడ్డలోంచి మీరే తొలగించమని వారి మధ్యన దేవుడు అద్భుత కార్యం జరిగించేవారు. దానికంటే ఇదే బాగా వస్తున్నట్టు. హల్లెలూయా. ఈ రోజులో దేవుడు సంఘంలో ఉపవాస మీటింగ్లు అవుతున్నాయి, ఉజ్జీవ కూడుకలు అవుతున్నాయి. సౌండ్ అయితే బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఆరాధన నడిపించేవారు బాగున్నారు, ప్రసంగికులు మేము బాగున్నాం, ప్రసంగాలు బాగున్నాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అద్భుత కార్యాలు మాత్రం జరగలేదు. పెద్ద పెద్ద సభలు, ఈ మన ఆంధ్రాలో పెద్ద సేవకులు అనుకున్న వారు లక్షలు వేల మంది వస్తున్నారు పోతున్నారు. స్టేజ్ మీద పొగలు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి? పొగలు వస్తున్నాయి, ఇంకేమొస్తున్నాయి? డిస్కో లైటింగ్లు వస్తున్నాయి, ఇంకేమొస్తున్నాయి? డ్యాన్సులు వస్తున్నాయి, కేకలు పెడితే అద్భుతం ఏంటి చేతగానండి.
ఈ రోజుల్లో స్టేజ్ మీద పొగలొస్తున్నాయి, డిగారింగ్ డ్యాన్సులు దగ్గర డిస్కో డ్యాన్సులు, లైటింగ్లు కొన్ని పేరిపోతాయేమో. మన సంబల్పూర్ వెళ్తే అది మరీ దారుణంగా చేస్తారు ఈ దసరాలు. ఆ లైటింగ్ని ఒక క్షణం రోడ్డు మీద చూడలేకపోయాను. మరి వాళ్ళు ఎలా భరిస్తున్నారు, కొలిపోతాయి. కానీ ఏం జరగట్లేదు, అద్భుతాలు. మనుషులు అలసిపోయి వెళ్తున్నారు, దాటి దాటి ఆడి ఆడి పూర్వం వచ్చినాక. అద్భుతాలు జరగాలి. ఈ అద్భుతాలు జరగాలని ఒక పాట కూడా కట్టారు. అద్భుతం చేయుమయా నా జీవితం. ఒక నిమిషం సపరేట్. కానీ అద్భుతం జరగలేదు. కొంతమంది మరి యాక్షన్ చేసి కూడా పడుతున్నారు. అద్భుతం చేయుమయా అని ఏడ్చుకుంటూ, ఇంకా ఏడ్చి కేకలేసి ఇంకా అద్భుతం చేయుమయా అని గొంతుకి ఎండిపోయి పడిపోయి వెళ్ళిపోయినా అద్భుతం జరగదు. ఇది వాస్తవం చెప్తున్నా. మీకు చూడండి, ఆ పాట తెగబాడేసుకున్నారు. ఆ పాట పాడితే అద్భుతం జరగదు. తెగ కేకలేస్తున్నాం. మరి ఎందుకు అద్భుతం జరగలేదు? ఈ రోజున ఆంధ్రాలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యమం ఆగిపోయింది. ఉద్యమం మనకి మనం ఏదో కూడుకొని వెళ్తున్నాం. ఉద్యమం లేదు. ఉద్యమం అంటే తెలుసా? సంఘం ప్రక్షాళన జరగాలి. లోకంలో ఉన్న ప్రజలు క్రైస్తవ సంఘంలోకి రావాలి. అది ఉద్యమం. ఉద్యమం అంటే మన డాన్స్ వేసేసి లైటింగ్ పెట్టి ఇది కాదు ఉద్యమం. గ్రౌండ్ అంతా నిండిపోవడం కాదు. ఉద్యమం లేదు. నేను బాధపడుతున్నాను. ఉద్యమంలోనికి మళ్ళా మన ఆంధ్ర రాష్ట్రంలో సంఘం రావాలి. ఉద్యమం రావాలంటే ఒకటే, సంఘం పరిశుద్ధపరచబడాలి. సంఘం పరిశుద్ధపరచబడాలి. మందిరం పరిశుద్ధపరచబడాలి. సేవకుల కుటుంబాలు పరిశుద్ధపరచబడాలి. విశ్వాసుల కుటుంబాలు పరిశుద్ధపరచబడాలి. యవనస్తులు పరిశుద్ధపరచబడాలి. వృద్ధులు, స్త్రీలు, పురుషులు పరిశుద్ధపరచబడితే అద్భుత కార్యాలు జరుగుతాయి. అప్పుడు అద్భుతం చేయమని నువ్వు అడగవసరం లేదు, ఆయనే చేస్తాడయా. నువ్వు అడగవసరం లేదు. పూర్వం పాకలేసేవారు, అద్భుతాలు జరిగాయి. దెయ్యం పెట్టిన దెయ్యాలు పోయి, ఎంత అనారోగ్యంతో వచ్చేవారు. వాళ్ళు నూనె పట్టుకుని వస్తే రోగాలు ఏమై పోయి ఆదివారం సాక్ష్యం చెప్పారు. ఇప్పుడేముంది చెప్తారే కదా, సాక్ష్యం అని చెప్తూ ఒకటే, మా పశువు పంట బాగా పండింది కాబట్టి ఈ 4 వారాలు గుడికి రాలేక. మా పశువు పంట బాగా పండింది కాబట్టి గుడికి మానేస్తాను. ఈ పండుగ వల్ల కదా మానేశాడు. అందుకే నేను పండించుకోమని నేను ప్రార్థన చేయను. చాలా మంది సేవకులకు అర్థం కాకుండా ఏమైనా ప్రార్థన చేస్తాను, ప్రభు దీవించాను, నేను దీవించని చేయను, రక్షించని ప్రార్థన చేస్తాను. దీవిస్తే దూరం అవుతున్నానండి. రక్షించబడితే దేవుడికి చూడండి, పేదరికంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉందా? ప్రాక్టికల్ గా మాట్లాడదాం ఈరోజు. పేదరికంలో ఉన్న వ్యక్తి ఉందా? చూడండి, మీ సహవాసం సేవకులు చూడండి, మొదట ఎలా మాట్లాడేవారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అందరికి పనులు ఉన్నాయి, అందరికి సంపద ఉంది, అందరూ మాటలు ఏం చేశారు, ఎండో లేదు. ఈ స్పీకర్ ఇది స్పీకరే టెండా పెడితే పవరం పెడితే ఎక్కువ వచ్చేది. ఉండాలా? ఎప్పుడుంది వ్యక్తి పేదరికంలో. భారతదేశం పేదరికంలో ఉన్నంతకాలం క్రైస్తవం పెరిగింది. భారతదేశంలో డబ్బు పెరిగింది, తగ్గిపోలేదు. ఇక తగ్గిపోయింది అనకండి, తగ్గిందని ఎంతో కొంత ఉందనుకున్నారు. లేదా శాస్త్రం పెట్టి కొలిసినా లేదు. నిజం చెప్తాను నేను. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం కలిగి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం రావాలి? ఉద్యమం. అద్భుతాలు జరగాలి. అద్భుతాలు జరగాలంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం తీయండి. అద్భుతాలు జరగాలంటే మంచి మాట. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, 4వ వచనం. మరి యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యం చేయను కనుక మిమ్మల్ని మీరు ఉపవాసకుడు కంటే మనకు మనం ఏం చేయాలా అంటే, నన్ను ఈయన పరిశుద్ధపరచడం, నాకు నేనే ఎలాగా? ఇప్పుడు నేను వాక్యం చెప్పాను, ఆ మాటలు తీసుకొని నేనేం చేయాలా? నేను పరిశుద్ధపరచుకోవాలి. ఆమె సొంత నీళ్ళు ఉన్నాయి, ఆ 2 తీసుకొని ఏం చేయాలా?
పరిశుద్ధపరచుకో, నేనే తోడుకోవాలి. ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్పారు. అయ్యే వాక్యం అంటే పరిశుద్ధ పరుచుకుంటే మన మధ్యన ఏం చేస్తారు? అద్భుత కార్యాలు కూడా కాదు, అద్భుత కార్యాలు ఏ రోజు చేస్తాడు? ఈ రోజు చేయడు దేవుడు. ఎప్పుడు? రేపు. అంటే ఈ రోజు ఉపవాస ప్రార్థన, రేపు నీ జీవితానికి అద్భుత కార్యం జరిగిస్తాడు. ఈ రోజు కాదు, ఈ రోజు ఉపవాస ప్రార్థన వచ్చే నెలలో, వచ్చే సంవత్సరంలో, రేపటి దినాన్ని నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప అద్భుత కార్యం జరిగిస్తుంది. ఈ రోజు కాదు, ఈ రోజు జరిగించదు. ఈ రోజు మనం కూడుకుందారండి, ఈ రోజు అద్భుత కార్యం జరిగిస్తున్న దేవుడు ఎవరో చెప్పలేదు. మనము కూడుకొని ఏం చేద్దాం? పరిశుద్ధపరచుకుందాం. పరిశుద్ధపరచుకోవడం అంటే ఏంటి? మన పాపములు ఒప్పుకుందాం, విడిచిపెడదాం. కీర్తన గ్రంథం 32 అధ్యాయం 1-2 వచనం ఏముందట? కీర్తన గ్రంథం ఎవరన్నా? కీర్తన గ్రంథం 32 అధ్యాయం 1-2 వచనాల్లో, తన అతిక్రమములకు పరిహారం పొందిన వాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు. ధన్యుడు. ఆత్మలో అంత కపటం. ఈరోజు కపట భక్తి, వేషధారణ భక్తి, వేషధారణ జీవితం, వేషధారణ ప్రార్థన, వేషధారణ కూడిక ఇలాగ జరుగుతుంది. కపటమైన మనసుతో ఉన్నారు అందరూ. బాగా చెప్పాను. కపటం బయటికి మాత్రం బాగానే ఉన్నాయి. శరీరం తెలిపే, పెదవులను తెలిపే, మనసు అంతా నలిపే అన్నట్టుగా, వస్త్రం తెలిపే, నాలాగా తెల్లని వస్త్రం వేసుకున్నట్టు, కానీ మనసు అంతా ఏంటి? నలిపేనది. కపటం అంతాను. ఈ కపటం అనేది బయటికి కనబడే పాపం. కొన్నిసార్లు ఐదు చెప్పినట్టు గంజే బయటికి కనపడుతుంది, వాసన నుంచి. ఈ సిగరెట్ బయటికి కనపడుతుంది, గుట్కా బయటికి కనపడుతుంది, కొట్టుకున్నది బయటికి కనపడుతుంది, కొన్నిసార్లు వ్యభిచారం బయటికి కనపడుతుంది. కపటం మాత్రం బయటికి. ఇది వెరీ డేంజర్. ఇది చాలా డేంజర్. కాబట్టి ప్రియులరా, రేపు దినాన్ని, లేదంటే వచ్చే నెలలో, లేదు మీ జీవితాల్లో మరొక దినాన్ని అద్భుతాలు చేయడానికి ఈ రోజున పరిశుద్ధ ఉపవాస కూడికను సేవకుల ద్వారా దేవుడు మీ మధ్యన అద్భుతాలు చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడా? రేపు అద్భుతం జరగాలంటే ఈరోజు ఏం చేయాలి? మనం ఏం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు వాక్యం వింటుండగా ఇప్పుడు ఏ విషయంలో మనం తప్పిపోయామో, ఏ విషయంలో దేవుడికి దూరంగా ఉన్నామో, అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 13 వచనంలో చక్కని మాట ఆయన రాస్తూ ఉంటారు. పేతురు గారు చాలా చక్కని, చాలా శ్రేష్టమైన మాట. శంఖము ఇది చాలా ఇదే ఇప్పుడు బోధిస్తున్న మాటనే నేను అలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఆయన ఆత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము మీ చేత చదివించాలని ఆతృతతో 1 అధ్యాయము 13 వచనం. కాబట్టి మీ మనస్సును నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. మనస్సు అనే నడుము మీరు కట్టండి. ఎందుకంటే మనసు ఎలాంటిదంటే, మనసుకు మించిన వేగం అంటే ప్రపంచంలో ఇంతవరకు దేనికి లేదంటే. మనసుకు మించిన వేగం ప్రపంచంలో దేనికి లేదంట. నీవు ఇక్కడ ఉంటావు, నీ మనసు ఇప్పుడు అమెరికాలో ఉంది అంటే మీకు అమెరికాలో ఎవరు లేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ మనసు ఎక్కడ ఉంది చెప్పండి. ఒకసారి మా విశాఖపట్నంలో కుర్రోడు చర్చలో కూర్చున్నాడు, కానీ ఊరికి ఇలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఏమైనా ఇబ్బంది అంటే ఆడ మనసు అంతా బీచ్ లో ఉంది, అబ్బాయి ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి. అమ్మాయి అక్కడ ఉంది, వీడు ఎంత త్వరగా ముగిస్తే కాదు, నేను కళ్ళు మూస్తే లేచి వెళ్ళిపోలే, ముగించేవారు కూడా కదా. నేనేం కళ్ళు ముగిలేదు, నేను కళ్ళు మూయలేదు, ముగించేవారు కూడా కాదు, కళ్ళు మూస్తే వెళ్ళిపోయినాకి చూస్తున్నాడు. నేనేమో వెనక కూడా చూడట్లేదు, ఎందుకంటే మన వెనకాల సాగుతుంటే కదా ఒక్కరికన్నా ముందుకేసే చూస్తున్నాను. కాబట్టి ఇలా 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 చూస్తున్నాడు. ఏమాత్రం కళ్ళు మూసినా, ఏమాత్రం వెనక్కి తిరిగినా చెప్పు అంటే మనిషి ఉన్నాడు కదా. మనసు ఎక్కడ తమ్ముడు తిమ్ముతే చెబుతాడు. బీచ్ తెలుసు నాకే, రెడీగా ఉంది అక్కడ. ఇక్కడ ఏమో ఊరికే పెడేస్తుంది, మెసేజ్ పెడేస్తుంది, పరిమాణ పొరపేద నన్ను ఇంటి నాకు రమ్మన్నావు, ఇదేనా నీ ప్రేమ, నీ ప్రేమ, నీ బతుకు సేడా, ఇదిగో నేను ఎంతో ఉన్నా, నా మేకప్ అంతా కరిగిపోతుంది. అప్పుడే ఎక్కడేసుకో మేకప్ ఆమె చెప్పలే.
అది తెలిసినప్పుడు దారిని పోతాడు గుడ్డలా వేసుకుందంట. ఇదైనా బొమ్మ అనుకున్నాడు, గుడ్డ తెరుతున్నాడు. కాదు అంటే ఎక్కడ పోతాడు, ఎక్కడ పోతాడు అడుగుతారండి. ఈ చుట్టూ ఎలా వేసుకుంటే స్టాచ్యూ ఓపెన్ చేయలేదు అనుకోని నేను ఎలా తెరుతున్నాడంట. అంటే ఓపెన్ చేయలేదు స్టాచ్యూ వేసి వస్తుంది బొమ్మని. కింద చూస్తే పంజాబ్ రోజు పైన ఉంది. అది రోజు చూస్తే మెసేజ్ ఈడు ఉంటాడు కానీ చెప్పండి, చెప్పరా తమ్ముడు. మనసు మనసు ఇప్పుడు నా సంఘం అద్భుతం ఏం చేస్తుందో గారు, నా పాడానా నా కర్మ, నేను ఎంత కొడతానని మా అబ్బాయి ఏం అంటాడు, ఆమె ఎలా కొడతాడు, సంతోష సౌండ్ పెడుతున్నాం. ఏ అద్భుతం జరుగుతుంది ఇంకా ఏం జరగదు. మనిషి ఆమె ఎక్కడ ఉన్నాడు, మనసు అక్కడ ఉంది. ఏం జరుగుతుంది అద్భుతం ఇక్కడ. నేను అమ్మ గొంతు తీసుకుని తోత్రం అంటే ఏం జరుగుతుంది. తర్వాత గొలుగుపై రాబోద్ది, నా గొంతు పంచింది తప్ప కానీ నా గొంతు పంచింది రాబోద్దికి తమ్ముడు. నీ మనసు ఎక్కడ ఉంటా, నువ్వు ఉన్నా ఎక్కడ మనసు అయితే ఎక్కడ లేదా, చర్చిలో నువ్వు ఉన్నావు. మనసు అన్నాడే మనిషి చర్చిలో ఉన్నావు. ఇష్టమండి నేను మా చర్చిలోనే. ఇప్పుడు నేను ఇంకో చర్చిలో ఎవరు ఎవరు చర్చలేదు, మా చర్చిలోనే. తర్వాత తెలిసింది దానికి ఏంట్రా ఇబ్బంది పడిపోయి ఏంట్రా వేసినావా ఏంట్రా దీన్ని ఏమంటారు వస్తుంది కదా ఇచ్చండి ఫాదర్ కూర్చోకుండా దాని సుంచరి సెకండ్ అండి కాదు ఇంకేదంటుందండి. ఓ ఫైల్స్ అండి, ఫైల్స్ ఫైల్స్ వచ్చింది అంటే ఫైల్స్ వచ్చింది ఏం చేద్దాం సరిగా చెప్పాడు. ఫైల్స్ వచ్చిందా వచ్చిందా అంటే కాదు అసలేనండి. మళ్ళా మీరు నేను చెప్పేవో చెప్పకండి. ఆనాడు బీచ్ లో అది మెసేజ్ కట్టేసి మామూలుగా పెట్టలేదు. పనికి పని ఎవరు రారా, నేను బీచ్ లో తోసేంతరంటుంది తోసేంతరంటుందట. నువ్వు రాని తోసేపుతా సభ్యుడు నువ్వు రా, నేను తోసేతో ఇంటికి వెళ్తాను రా. ఈవిడేంటంటే పాపం దారిలో కుటుంబీకులు తెలుసు ఏమో ఎక్కడెక్కడ ఎందుకున్నాడు ఏదైతే తీసుండి మూసేట్టే ఆమె. అందుకే దేని కట్టాలి మనసు. ఆ మనసు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చెప్తే ఎక్కడ ఉంటుంది. అందుకని ఒక్కోసారి నీకు నీవు కొట్టుకుంటావు ఎందుకు చాలా కదా అన్ని. అందుకు ఒక్కోసారి ఏం చేస్తారు ఎందుకు మనసు తట్టుకోలేక బాగా చెప్తారు. పీకేసుకుంటావు ఒక సిగ్నల్ పడలేదు ఇక్కడ. ఏమైపోతుందో తెలీదు. మీ మనసు అనే నడుము కట్టుకోవడానికి కూడికి సేవకుడు ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. మనసు మొత్తం 2025 జనవరి నుంచి ఇక్కడ వరకు మనసు ఏమైంది, మొత్తం ప్రపంచం అంతా చెప్పండి తిరిగేస్తుంది. ఎక్కడైనా ఎక్కడో దగ్గర సిగ్నల్ కట్టవద్ది. నీ మనసు అనే సిగ్నల్ ఎక్కడ కట్ట. దానికి కొండట్టు రాలేదు, సముద్రం రాదు, ఏమి అడ్డు రాదు, వెళ్ళిపోతుంది ఆమె. అందుకనే ఎలీషా గారు అన్నారు గ్యాస్ ఇద్దని. గ్యాసే నేను నీతో అయితే రాలేదు కానీ నా మనసు నీతో రాలేదా అంటే వచ్చింది కదా. వచ్చి మాట్లాడి జరగానే వాడు ఎంత కఠినాత్మ చూడండి. గ్యాస్ నా మనసు నీతో రాలేదా, జాగ్రత్త. నేను చెప్తున్నాను మా మనసు మీతో రాదంటే మీరు ఎక్కడ ఏ ఏదో పని చేసినా సేవకులు చెప్పిన వాక్యం అనే మనసు మీతో వస్తూనే ఉంటది. అది మిమ్మల్ని గద్దిస్తూనే ఉంటది. మన్నయ్య చెప్పాడు సేవకుడు, మన్నయ్య చెప్పాడు సేవకుడు వస్తుంది. ఆ వాక్యము ఆ మనసు మీతో వచ్చి మీతో మాట్లాడుతుంది. అందుకే దేని కట్టాలి, మనసుని గట్టి కట్టాలరా. దేంతో కట్టాలి, వాక్యంతో, దేవుని భయభక్తులతో. ఈ మనసుని కనుక ఫ్రీగా వదిలేస్తే అక్కడ యోసేపు గారు మనసును కొట్టుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి పారిపోయాడు. మనసుని గారు కొట్టుకోకపోతే ఎక్కడ ఉంటాడా,
మారిపోతాడా? హల్లెలూయా. మనసుని ఏం చేయాలా? ఈ మనసుని ప్రేరేపిస్తుంది. రా 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 ఏమంటుందా మనసు? ఏమంటుంది? అక్కడి నుంచి ఏమంటుందా మనసు? ఏమంటుందా మనసు? ఈ మనసు ఏమంటుంది? ఉండి ఇంకా నీకేం తెలుసు? ఇక్కడ నా బాధ పైల్స్ వచ్చిన ఇటు అటు ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. తన మనసును అణుచుకోకపోతే మీరేం చేయాలంటే ఆ పురమే కాలేజ్ కింద కొట్టండి. ప్రాకారము లేని పురములో ప్రాకారము లేని పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. అంతే అంతే. నరకానికి పోతావు, నాశనానికి పోతావు. జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13. కాబట్టి మీ మనసు నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు తేబడి కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధులైనాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధంగా జీవించండి. అప్పుడు మీ మధ్యన నేను అద్భుత కార్యం చేస్తాను. ఎరశబ్దమా నేను 2 పాయలు చేస్తాను, యోధన 6 నెలలుగా చేస్తాను. అది ఎటువంటి సమస్యనైనా పరిష్కారం పరిశుద్ధుడే. ప్రార్థన కాదు. ప్రభువా ప్రభు అని పిలిచి పెట్టేవాడు. ఈ రోజున ప్రార్థన తక్కువ అంటే ప్రార్థనలు ఎక్కువే. మరి ఎందుకు అద్భుత కార్యం జరగలేదు? సంఘం పరిశుద్ధ పరచబడలేదు కాబట్టి దేవుడు అద్భుతాలు చేయలేకపోతున్నాడా? ఆమేన్. ప్రార్థన చేయాలి. ఏమని? ప్రభువుని పరిశుద్ధపరచుని పాపమును ఒప్పుకొని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ రోజున అప్పటికంటే ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఏం లేదమ్మా, ఇప్పుడు మీకు అర్థం ఏం లేదు. నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. నేను మీ మధ్యకు వచ్చి అద్భుత కార్యాలు చేస్తాను, ఆశ్చర్యకార్యాలు చేస్తాను, సూచక్రియలు చేస్తాను, మహత్కార్యాలు చేస్తాను. ఏ కార్యం చేయాలనో ఒకటే, మీరు పరిశుద్ధంగా ఉంటేనే నేను కార్యం చేస్తాను. మీరు పరిశుద్ధంగా లేకపోతే మీ పాపం మీకు నాకు నేను కార్యం చేయలేక అడ్డుపడ్డగా ఉండిపోతుంది. అది అడ్డుగా ఉండిపోతుంది. విశాఖపట్నంలో అంతరక శిఖరాలు పడుతుంది. కానీ ఎయిర్పోర్ట్ నెన్నేడు దాటితే ఎంత ట్రై చేసినా శీలనగర్ వెళ్ళే వరకు ఫోను అంతవరకు మాట్లాడుతుంది కూడా దగ్గర ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. కారు ట్రై చేసుకోండి. నేను ఆర్టీసీ బస్సులు కదా చెప్పాను. అంటే స్కానింగ్ తీస్తున్నాడు. ఇది రాలేదు దగ్గర ఒక్క క్షణం. శీలనగర్ అయితే ఏమన్నారు కదా, ఇక్కడ ఇది ఎయిర్పోర్ట్ కాబట్టి విఐపి జోన్ కాబట్టి ఆటోమేటిక్గా అందరి శిఖరాల్ని వారు ఏం చేస్తారు? జామ్ చేస్తారు. అంటే నీ పాపం దేవుడు అద్భుత కార్యం చేయకుండా అది ఏం చేస్తుంది? జామ్ చేస్తుంది. దేవుడు నీ పట్ల కార్యం చేయనప్పుడు తిమ్మతే, కానీ నీ పాపం ఈ పాపం ఏం చేస్తుంది? జామ్ చేస్తుంది. అది స్ట్రక్ చేస్తుంది. రానిట్లేదు. మా పాప స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర ఇదే ప్రాబ్లం. అదే నెట్ సెంటర్ ఎగ్జామ్ ఉంది కదా, మొత్తం ఎక్కడైనా అక్కడికి వెళ్ళి రాస్తారు. పెద్దల దగ్గర సిలబస్ వాళ్ళు. మా పాప ఫీజు కట్టడానికి వెళ్ళాను. నేనేమో ముందుకు వెళ్ళిపోయాను 3 గంటలకి. సార్ పాస్టర్ గారు 5 గంటల వరకు ఇక్కడ ఏ పూను మాకు అదే ప్రాబ్లం. ఎందుకంటే ఏం చేశారు? అక్కడ జామ్ చేస్తారు. నెట్ సెంటర్ అక్కడ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్ అయ్యే వరకు మనకే కదట, చుట్టుపక్కల షాప్ వరకు మొత్తం 100 మీటర్ల వరకు ఆడ ఐఏఎస్ సీఎం ఎవరి పని పనిచేదట. జడ్జి వచ్చింది సరే. ఎందుకంటే ఏం చేసింది? మేము ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామంటే తప్పదన్నారు. 5 వరకు మాత్రం ఏది ఎంత చర్చి గించుకున్నా రోడ్డు మీదకి వెళ్ళి సరే. హల్లెలూయా. అంటే దేవుడు అద్భుతం చేయాలనుంది. ఈ సంఘం యొక్క పాపం, మన యొక్క పాపం ఈ అద్భుతాన్ని ఏం చేస్తుంది? జామ్ చేస్తుంది. సరికుండా పూర్వం ఇన్ని వైద్యాలు ఉన్నాయి కదా, డ్రమ్ము కంచి. పూర్వం ఎలాంటిది కదా, చిన్న మైకు. మరి ఏం అద్భుతాలు జరిగాయి? అలాంటి అద్భుతాలు జరిగాయి.
పూర్వం నాలుగు ప్రసంగికి ఎక్కడున్నారు? ప్రతి ఈ సంఘంలో ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు వెళ్ళి ప్రసంగం చేస్తున్నారు. సంఘం ప్రార్థించింది. ఏం జరిగింది? అద్భుతాలు. మరి ఈరోజు ఎందుకు జరగలేదు? మీకు అర్థమైపోయింది. ఏం జరగలేదు తమ్ముడు? ఏమి లేక పొగలు ఉన్నాయి, లైటింగ్లు ఉన్నాయి, పెద్ద స్టేజ్లు ఉన్నాయి. ఇంకా చెప్పండి గారు, ఇంకా చెప్పండి. మేకప్లు ఉన్నాయి, కెమెరాలు ఎంత డీజే సౌండ్. రాజమోహన్ దగ్గర కూడా లేదు ఎవరి కెమెరాలు, మన భాష దగ్గర కెమెరాలు. కానీ ఏం జరగలేదు? అద్భుతాలు జరగలేదు. దేవుని చిత్తమైతే ఈ అద్భుతాల వల్ల మీ దగ్గర నుంచి అద్భుతాలు ప్రారంభంలో పెద్ద శాపకుడు పెద్ద శిబిరం కాదు. ఎక్కడ పరిశుద్ధత ఏ సంఘంలో ఉంటుందో అక్కడి నుంచి దేవుడు మన కార్యం చేయడం. మీరు అనుకుంటారు అలా సతీష్ కుమార్ పెద్ద పాస్టర్ వస్తే జరుగుతుంది అనుకుంటారు. ఆయన వస్తే అసలే జరగవు. అక్కడైతే దేవుడు రానంటాడట. అక్కడికైతే దేవుడు రానంటాడు. మీరేమనుకున్నారు? దేవుడు తోడే ఉన్నారని మీరు అనుకున్నారు. దేవుడు తోడే వారి మధ్యన లేదు. ఇప్పుడు అన్ని వాక్యాలు చూపించి చెప్పడానికి అవకాశాలు తర్వాత చూపిస్తాను. వారి సొంత బలంతో, సొంత శక్తితో, జ్ఞానంతో, లౌక్యంతో. నిజప్రియులరా, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇప్పుడు ఎందులో పరిశుద్ధ పరచబడాలి? రాజశేఖర్ చెప్పారు కదా, అందులో తీసుకెళ్తాను. తెస్సలోని రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ రోజున ప్రతి సంఘములో కూడా ఈ పాపము దొరులుతూ ఉంది. 1వ అధ్యాయం ప్రియ దేవుని పెట్టారా, చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. 3వ వచనం. మీరు పరిశుద్ధులొకటే అనగా మీరు జారత్వములకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వారును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునేవారును అది ఎరిగి ఇండుటే దేవుని చిత్తం. అంటే ఏది? పాపాలు విడిచిపెట్టడం దేవుడి చిత్తం. చాలా మంది దేవుడి చిత్తం అంటే ఏంటో తెలియక పెద్దానికి దేవుడి చిత్తం అంటాడు. అసలైన దేవుడి చిత్తం అంటే తెలుసా? పాపాన్ని విడిచిపెట్టడం, కామానికి దూరంగా ఉండడం, జాగ్రత్తలకు దూరంగా ఉండడం, వ్యభిచారానికి దూరంగా జీవించడం. ఇది దేవుని చిత్తం. ఇది ఈరోజున సంఘములో యెజబెల్ ఆత్మలు పనిచేస్తున్నాయి. ఈరోజున సంఘములో నికోలాయితీల బోధలు పనిచేస్తున్నాయి. ఈరోజున సంఘములో కర్మ పిశాచ తంత్రముల ఆత్మలు పనిచేస్తున్నాయి. అవి పనిచేయకూడదు. మీరు పరిశుద్ధులు ఒకటి. మీ ఘట్టమని కాపాడుకోవడమే, మీ అవయవాన్ని కాపాడుకోవడమే, మీ మనస్సులను నడుము కట్టుకోవడమే ఈ దేవుని వాక్యమైన తాళితో ఇటాటో చెదిరిపోకుండా, ఇష్టానుసారంగా పోకుండా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన మధ్యన చెప్పండి, ఏం చేస్తాడు? దేవుడు అంతా కూర్చొని మంచి మ్యూజిక్ పెట్టుకొని అద్భుతం చేయుమయా నా జీవితంలో తండుతానంటే పనికి మరి అది ముందు జాగ్రత్త విడిచిపెట్టగానే ఏమంటాడు? అద్భుతం చేయుమయా, అద్భుతం చేయుమయా. కొట్టుకొని వాళ్ళు కూడా కోసుకున్నారు కదా ఎలిసా దగ్గర, కత్తితో కోసుకున్నారు. అగ్ని దిగిరా, అగ్ని కోసేసుకున్నారు. దగ్గర వచ్చిందా? ఏమి రాలేదు అక్కడ. కోసుకున్నాడా? అద్భుతం చేయమయ్యా ఏలియా పరిశుద్ధ పరచుకోనండి. ఆయన ఏమో వదలదు. ఏమంటాడు ఆయన? ఇచ్చాడా? నాలో ఇంట్లోడా? ఎవరు? ఆమేన్. ఇది బాగా ట్రెండ్. ఏదైనా ఒక పాట తీసి ఇక ఇంకో పాట కథనంతా ఆ సింటతో కథను మార్చి దేవుడు గారు లేదు. మన బ్రతుకును కథ అంటే కథ ఎప్పుడు ఉపయోగపడుతుంది. కథను ఎవడో మార్చలేడు. అది కథ. అది కథను ఎవడో మార్చరాదు. తినే మన జీవితంలో ఏం మార్చాడైనా
బ్రతుకును మారుస్తాడు, స్థితిని మారుస్తాడు, మన జీవితాన్ని మారుస్తాడు. ఆమె చెప్పండి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి బాగా చెప్పారు. అంటే ఏమైపోయిందంటే ఇది కూడా వీడు పాడేస్తే ఊహించేసుకుంటాడు. రేపు నుంచి నా చర్చి మారిపోతుంది, వెనకాల మారిపోతుంది, ఇక ఊహించుకొని పాడేస్తాడు. పాప ఎన్ని పాడి 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 గొంతు వెళ్ళిపోయి పాట వెళ్ళిపోతుంది కానీ ఇది రాగా ఉంటాడు. ఇప్పుడు అందరూ అలాగే మారుతున్నారు. ఏది ఊహించుకొని నా స్థితి మారిపోతుంది, నా బతుకు ఇది పోయి పోటీ వచ్చేస్తుంది, ఈ స్లాబ్ పోతుంది, ఈ పోతుంది, ఏసీ వచ్చేస్తుంది, రేపు నుంచి బెంచుకోవాలి ముందు ఉంటుంది. ఊహించుకొని అయ్యా బెంచుకారయ్యా మనసులో ఉన్న కాడిపోద్ది. అవి చెప్పలే పాపం యాదరే ఏంటిదే ఆమె చెప్పలే. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 4వ చదువు ఒకసారి. పని కత్తెరును ఆమె దగ్గరనున్న సందులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనో విచారము కలదై మొర్దెకై చూడగారు. మూడో చదువుతాను, మూడో వచ్చిన రెండో లైన్ నుంచి యూదుల ఉపవాసం నుండి మహాదుఃఖములను ఏడుపులను రోదములను మునిగిన వారై అనేకులు గోనె పూసుకొని పడి ఉండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 16 వచ్చి చూద్దాం. 16 వచ్చిలో 3 లైన్, 3 వచ్చిన 3 సమాజములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములను చేయకుండి నేను నా పనికత్తులు కూడా ఉపవాసముందుము, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎస్తేరు కాలంలో, మొర్దెకై కాలంలో యూదులకి సమస్య వచ్చింది. యూదులకి ఏమొచ్చింది? సమస్య వచ్చింది. సమస్య వస్తే ఎస్తేరు రానే కదా, నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా. ఏం చేసింది? ప్రార్థన కాదు, ఉపవాస ప్రార్థన. ప్రార్థన కాదు, ఏ ప్రార్థన? మరి ఈ ఉపవాస ప్రార్థన ఏంటి? ఈ ఉపవాస ప్రార్థన ఏంటి? ప్రభువా, మేమేమి పాపం చేసాము, మమ్మల్ని ఏ పాపం చేశారు? ఎందుకు క్రైస్తవులకి ఈ శ్రమలు శోధనలు ఏంటండి? రావాలి కాదు, మనకు 2 రకాలు వస్తాయి. మనం కొని తెచ్చుకునే శ్రమ మీద, కొని తెచ్చుకునే శ్రమ అంటే మీకు అర్థం చెప్తాను. స్పీడ్ బ్రేక్ అని రాస్తుంది, టర్నింగ్ అని రాస్తుంది, హస్తపరిచిన బొమ్మ వేస్తాడు, అక్కడే ఏమేం చేస్తాడు? స్పీడ్గా వెళ్తాడు. ఏమవుతాడు? ఎగిరి కింద పడ్డాడు. నిన్ను చూసారా? టీవీలో చూసారా? ఏం చూసారా? ఒక కొడుకు తండ్రి బైక్ కొనిచ్చాడు, బలవంతం చేశాడు. ఎన్ని లక్షలు బైక్? 3 లక్షలు. ఎన్ని రోజులు చేస్తాడు? ఎందుకు? అదే యాక్సిడెంట్ జరుగుతాయి కానీ అంత దేనికి కొట్టడా? దేనికమ్మా అంటే అక్కడ ఆల్రెడీ స్పీడ్ బ్రేకర్ ఉంటాయి, గిల్లి ఉంటుంది, ఆ హెచ్చరికను ఏం చేశాడు? అధిగమించాడు. ఏమయ్యాడు? అందుకనే మీ పిల్లలు కోరిందల్లా ఇవ్వకండి, కోరిందల్లా ఇవ్వకండి. ఇవ్వకండి. మా పిల్లలు ఇప్పుడు కోరివ్వలేదు. ఇప్పుడు అలా మేడం దగ్గర చేస్తాడు, దగ్గర శివోటి మేడం అంటే నాకు అర్థమైంది చేస్తున్నాడు మేడం. కొనివ్వకండి. మా అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నాడు, మా అమ్మాయి నర్సింగ్ చదువుతుంది, పోయి లేకపోతే ఎలాగా? మరి పోలే కదా రమ్మంటుంది బీచ్లోకి. అది లేకపోతే ఏం చెప్తా తెలియదు కదా, కామగారు కూర్చొని ఏమవుతుంది తెలియదు కదా. అది మరి జోకులాగా ఉంది, స్టాచ్యూలో ముసుకేసేసుకుంది, హాయిలో తెచ్చి చూడటం కాదు.
తెలిసిన వాళ్ళు తాగుడు అన్నారు కదా, వాళ్ళు తీసుకోవచ్చా, తెలిసి వెళ్ళిపోతారు. తీరికపోయి గారు ఎక్కడ దొరుకుతారని ఈయనేం చెప్తారంటే ఎక్కువ ఓపెన్ చేయలేరు, చాట్ వెళ్ళిపోయి ఈయనేం చెప్తారు అరే ఇస్తే సమస్య వస్తే ఏమని తెలుసా, 3 దినాలు ఏం చేద్దాం, ఉపవాసం ఏం చేద్దాం. పాపము ఏ పాపం తెలుసా, ఏ పాపం తెలుసా, ఏ పాపం తెలుసా? నిర్గమకాండం 35వ అధ్యాయం 1-2 వచ్చి చదువు శాస్త్రిగా. నిర్గమకాండం వాళ్ళు ఎప్పుడు చేసే పాపం, 6 దినములు పనిచేసి 7వ దినము మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు. ఈ రోజున క్రైస్తవ సంఘం ఏం చేస్తుందండి, 7వ దినం పరిశుద్ధ దినం, దేవాలయంలో గడిపే దినం. చాలా మంది ఈ దినాన్ని ఏం చేస్తున్నారు, పనికి వెళ్ళిపోతున్నారు, దొంగిలిస్తున్నారు, లేదా చుట్టాలింటికి వెళ్తున్నారు, లేదా ఆ రోజు ఇంకేం పెట్టుకున్నారు ఫంక్షన్లో. ఆదివారం దయచేసి ఫంక్షన్ పెట్టకండి. మీరు పాపం చేస్తూ 10 మందిని పాపంలో అవుతున్నారు. మీ ఇంట్లో ఫంక్షన్ పెడుతున్నారు క్రైస్తవులు, మీ చుట్టాలందరూ క్రైస్తవులే, మన వాళ్ళు ఆ గుళ్ళు మనిషి ఏం చేస్తున్నారు, తప్పుగా. అందుకే కదా దేవుడు ఇంత శిక్ష. ఎందుకు యూదులుగా శిక్ష? వారి విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, విశ్రాంతి దినాన్ని విస్మరిస్తున్నారు. జాగ్రత్త, 6 దినాలు నీవి, 7వ దినం ఎవరిది, దేవుడిది. దేవుడిది అది నీ కానే కాదు, కాదు. దాని నుంచి నువ్వు పరిశుద్ధపరచబడాలి. పాస్టర్ గారు అలాగే చెప్తారులే, 1 వారమే కదా అనుకున్నావు. అది సంఘంలో అద్భుత కార్యం చేయకుండా, నీ ఇంట్లో అద్భుత కార్యం చేయకుండా ఆపేస్తుంది. నువ్వేమనుకున్నావు, వాళ్ళు మానేస్తారు కదా, మేము మానేస్తే ఏమైంది? హల్లెలూయా. ఈ ఉపవాస కొడుకులో పాప ఒప్పుకో, ప్రభా ఇక ఎప్పుడు నీ సన్నిధి నేను అపవిత్రపరచను, నేను ఆ దినము ఏ పని చేయను, ఆ దినము నీకు సాగిన పడతాను, నీకు లోపడతాను, నీ సన్నిధిని మౌనంగా ఉంటాను, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాను, నాకు నేను ఇదిగో నా కుటుంబంగా పరిశుద్ధపరచుకుంటాను ప్రభా అని నీ పాపము చెప్పుకో. ఆయనకి నీకు మధ్య నిబంధన ఉంది కదా, ఆ నిబంధన మీరితే దేవుడి కార్యం చేయడు. నేను చెప్పలేదు, మాట బైబిల్ చెప్తుంది. అంతటి భక్తిపరుడైన అబ్రహాంతో దేవుడి నిబంధన చేస్తూ మాట్లాడతాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో ఆయన అదే మాట్లాడాడు. 17వ అధ్యాయంలో ఒకటి, అబ్రహామా ఇదిగో నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉంది, ఆ నిబంధన కనుక మీరితే నీకు సంతానాన్ని ఇవ్వను. ఆ నిబంధనలు గైకుంటేనే నేను నీకు ఏమైతే వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. మనం డిసెంబర్ 31 నైట్లు లేదు జనవరి 1 నైట్ అందరూ వాగ్దానాలు తీసుకుంటున్నాం. వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయా? ఎందుకు నెరవేర్చబడలేదు? నిబంధనలు మీరు ఏం చేస్తున్నారు, తప్పిపోతున్నారు. వాగ్దానం ఎలా తీసుకోవాలి? చాలా సంఘాల్లో పరిగమని సేవకులు వాళ్ళు ఏం చేస్తారంటే నిబంధన గురించి చెప్పరు. పానికేయి వాగ్దానం అని దప్పెట్టుకొని ఇది చెరగతో తీసుకోవాలి. కానిక అనేది అతని ఇష్టం, హృదయపూర్వకంగా ఇవ్వాలి. వాగ్దానం కొనేది, వాగ్దానం ఎవరికి తెలుసా? ప్రభువా 2024 అంతా నేను నా ఇష్టానుసారంగా బ్రతికాను, నాకు నచ్చినట్టుగా బ్రతికాను, అందుకే నా జీవితంలో ఏ పని జరగలేదు, ఇక మీద 2025లో నీకు నచ్చినట్టుగా బ్రతుకుతాను, నన్ను క్షమించు అని ఏ పాపం చేసి అన్ని ఒప్పుకొని నన్ను క్షమించు, నేను ఈ సాక్షిగా జీవిస్తాను, నాకు నా కుటుంబానికి మంచి వాగ్దానం అని ఒక నిబంధన చేసుకొని ఇక మీద దశభాగాలను చెల్లిస్తాను ప్రభా, ఇక మీద విశ్రాంతిని నేను పాటిస్తాను ప్రభా, ఇక మీద నీ సంఘములో నేను నమ్మకంగా ఉంటాను ప్రభా, నువ్వు ఏ పాపము చేయొద్దనవో దాన్ని అంతా నేను విడిచిపెడతాను ప్రభు అని నువ్వు దేవుడి సన్నిధిలో విడిచిపెట్టి పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేసి ఆ వాగ్దానం తీసుకో. ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. ఆమె చెప్తామా? ప్రతి సంవత్సరం నా జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుస్తున్నాడు అంటే ఆ సంవత్సరం తీసుకున్నది ఇంకా ఎక్స్ట్రా ఎన్నో వాగ్దానం నెరవేరుస్తున్నాడు. ఆమె ఈ సంవత్సరంలో ఎంత ముందు వెళ్ళని చాలా కొత్త ప్రాంతాలు దేవుడు తీసుకెళ్ళాడు.
ఈ సంవత్సరంలోనే మా సంఘంలో సౌండ్ సిస్టమ్ కొన్నాం, ఈ సంవత్సరంలోనే కీబోర్డ్ కొన్నాం, ఈ సంవత్సరంలోనే సంఘం క్షేమాభివృద్ధి పొందింది. సంఘం ఏం పొందింది? క్షేమాభివృద్ధి. అంటే ఒక బాగుంది, ఒక భక్తిగా విశ్వాసంతో. హల్లెలూయా. హెడేక్ లేదు. దానికి కారణం ఏంటంటే కొంత మా సేవకులు దుష్ట సహవాసం కూడా నాకు దూరం అయింది, అది విడిపించుకున్నాం. దేవుడు చక్కగా కార్యం చేస్తున్నాడు. సువార్తలు బాగా జరుగుతున్నాయి. ప్రతి నెల సువార్తలు ఎంతమంది జరిగి చాలా టెన్షన్ ఉండేది నాకు. ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఆర్థికమైన టెన్షన్ లేదు, ఎవరు వస్తారో పోరో టెన్షన్, వాతావరణం గురించి టెన్షన్ లేదు. నాతో ఉన్న సేవకులు అన్నారు, అన్నయ్య సువార్తలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. ఆమె చెప్తామా? నీవు కొన్నిసార్లు దుష్టులకు దూరంగా ఉండాలి, మూర్ఖులకు దూరంగా ఉండాలి. పాపం చేసే వారికి యోసేపు పారిపోయిన తర్వాతే ఏమయ్యాడు? రాజే. కానీ నేను అయ్యో మంచి అందగత్తని రాణిని అయ్యి ఇవిడుతూ ఉంటే నాకు అన్ని బాగుండే అని కాంప్రమైజ్ అయిపోయింది. అంతట స్టాప్. ఆమేన్, 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 హల్లెలూయా. చాలా మంది ఏం దొంగిలిస్తున్నారు? విశ్రాంతి. ఇంకా చెప్పబోతే దేవుడి సన్నిధిలో ఒక మాట చెప్తాను. 10వ భాగం ఇవ్వడం అంటే పాస్టర్ గారు అనుకున్నారు, పాస్టర్ గారు కాదు. 10వ భాగం దేవుడి సన్నిధికి చెల్లించడం తెలుసా? నీ ఆర్థిక పరమైన పేదరికాన్ని తొలగించుకోవడం అర్థం. చాలా మందికి అర్థమైంది ఏంటనుకున్నారు? పాస్టర్ గారికి కాదు సోదరుడు, నేను చేసి చెప్తున్నాను ఇంతకుముందు చేసాను, ఎప్పుడు చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే 10వ భాగం దేవుడి సన్నిధిలో చెల్లిస్తావో ఆటోమేటిక్గా నీ దరిద్రత అంతా నువ్వు తీసుకున్నట్టే. నువ్వు దేవుడి సన్నిధిలో 10వ భాగం చెల్లించు, పాటలు పాడుతున్నావు, గుడికి వస్తున్నావు, చక్కగా ఉన్నావు. మరి ఎందుకు నువ్వు ఆర్థికంగా అలాగ ఉన్నావు? చెప్పండి, ఎందుకు అలాగ ఉన్నావు? ఎక్కడైనా దొంగతనం చేసినా కొంత పర్లేదు అని డిస్కౌంట్ కాదండి, కానీ దేవుడి దగ్గర దొంగతనం చేసినా చూసాం. దేవుడి దగ్గర దొంగతనం చేయొచ్చా? చెప్పండి, చేయొచ్చా? కానీ మీరు చాలా మంది చేశారని చెప్తాను నేను. చేశారు, మీరు చాలా దొంగలు ఉన్నాయి. ఎవరి దగ్గర? అరే మనుషుల దగ్గర దొంగతనం ఫోన్ చేశారు కూడా ఫోన్ పక్కన పక్కన పడండి. ఏం కదా? దేవుడి దగ్గర దొంగతనం, దేవుడి దగ్గర దొంగతనం ఎంత న్యాయం అనుభవం. మనం ఆరాధించే దేవుడి దగ్గర అందరూ ఏం చేస్తారు? దొంగలు. మీలో కూడా ఉన్నారు ఇక్కడ, మీరు చాలా మంది దొంగలు ఉన్నారు ఇక్కడ. అందుకే మీ బతుకులు ముక్కు శివుడు బతుకు రాసుకోవడమే. ఏ శివుడి? ముక్కు శివుడు. ఇదే బతుకులు. ఇంకా పిల్లలైతే ఇంకా బతుకు రాసుకుంటే మళ్ళీ ఎందుకు వేస్ట్ అయిపోద్దని నాకేస్తున్నారు. ఇంకా ఏం చెప్తారు? ఇంకా నాకు సైకిల్ బిస్కెట్ లేకుండా ఏదో నాకు ఉంటున్నారు. చాలా మంది క్రైస్తవులు దొంగలు. ఏం చెప్పలేదు? మలాకి గ్రంథం 3:10 మలాకి 3:10 చదవండి త్వరగా. ఎవరైనా పాస్టర్ గారు చదువుతున్నారు, మీరు ఎవరు చదవట్లేదు. అవలోకులు 3:10 స్పీడ్గా నాకు తెలిసిందే. కానీ దొంగలు అన్నారు కదా. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఇంకా పైన చెప్తే మేము ఏమి తీసుకొని వచ్చి ఏమి చేసి పైన చదువు 9 నుంచి ఈ జనులందరూ నా యొద్ద వీళ్ళందరూ ఎవరంట? వీళ్ళందరూ ఎవరు? మీరందరూ ఎవరు? ఎవరి దగ్గర దొంగలు? ఎవరి దగ్గర దొంగలు? చేసేది లేదా? అబద్ధాలు చెప్పండి. దొంగతనం చేసేది లేదా? చేసేది లేదా? 10వ భాగం ఇవ్వకుండా 10వ భాగం, 10వ భాగం, కృతజ్ఞత. దొంగతనం చేశారా? దేవుడితో దొంగతనం చేయొచ్చమ్మా? మరి దేవుడు అలా అద్భుతం చేస్తాడు.
అద్భుతం చేయమయ్యా. ఆయన 10వ భాగం తీయమయ్యా అంటారా? నువ్వేమో అద్భుతం చేయంటే చెల్లి 10వ భాగం తీ చెల్లి ఆయన అంటాడు. ఇక్కడే పాట కదా, ఏ పాట? అద్భుతము ఎందుకు చేయట్లేదు? మనం 10వ వంతు ఇవ్వలేదు. ఆయన ఎలా చేస్తలేదా? మరి అప్పుడు నేను తప్పు చేస్తానే కదా, ఏ పాపం చేస్తున్నా? 10వ భాగాన్ని నా సన్నిధి రాకుండా మీరేం చేశారు? దొంగలారా. మీరంతా ఎవరు చేశారు లేదు చెప్పండి. మంచి మీకే దొంగలు. నువ్వేం దొంగతనం చేసేవా? ఉందా లేదా? పరీక్ష నా మందిరములో అదే బయటే 8 నుంచి ఈ జనులందరూ మానవుడు దేవుని వద్ద దొంగిలిన. చెప్పండి చెప్పండి. మనుషుడు ఎవరైనా దేవుడి దగ్గర దొంగతనం చేయొచ్చా? చేయలేదు. రాజు పాస్ట్గా జేబులో 10 రూపాయలు తీసుకున్నాం. ఫోన్లే ఏటీయో దొరుకుతుంది. 100 తీసుకున్నాం. ఏ నూడిల్స్ తింటారు. పోనీ నా దగ్గర దొంగతనం చేస్తాం, పెద్ద పర్లేదు, దానికి డిస్కౌంట్ ఉంది. కానీ ఎవరైనా దొంగతనం దేవుడి దగ్గర చెప్పే. మానవుడు దేవుని యొక్క దొంగిలున, అయితే మీరు నా యొక్క దొంగిలితురే. మీరన్నాడు ఇక్కడ, మీరే మీరే ఎన్ని దొంగతనం చేశాను, ఎన్ని దశంబాగా, ఎన్ని దశంబాగా, ఎన్ని దశంబాగా దొంగతనం చేశాను. ఆయన గ్రేట్ అంటే బతికి ఎలా ఉంది అన్న. 2 రోజులు పైరు 3 రోజులు పర్లేదు అయ్యారు. ఏముంటుంది దొంగతనం చేసేటికి? దొంగలు చవడయ్యారు కదా పని. మా చర్చలో ఉన్నాడు, మా చర్చలో ఉన్నాడు. కరెక్ట్గా 10 రోజులు ఒక 2 రోజులు పని చెప్తే కాల్లో చేయి ఎక్కడ తిరిగిపోతుంది. మళ్ళీ ఎలా ఆ తీడ దొంగతనాడే, దొంగలే వేస్తే దాన్ని వేస్తే ఆ చక్క ఏదో కోసి పోతుంటాడు. మళ్ళీ తర్వాత 2 సార్లు వచ్చింది దొంగలు. ఇదంతా ఏం పోతుంది? అక్కడ పోతుంది దొంగ. దొంగలు దొంగలు తీసుకుపోతుంది. చదువయ్యా నాకెత్తారంటే ఏ నువ్వే దొంగవా? మానవుడు దేవుని యొక్క దొంగిలున, అయితే మీరు నా యొక్క దొంగిలితురే. దేని విషయంలో మేము మీ వద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ట తర్పణములను ఈయనే దొంగిలితురే. 10వ భాగము ప్రతిష్ట తర్పణ ఏంటి? నీ పిల్లలు పుట్టినప్పుడు, నీ చేడు బాగా పడినప్పుడు, నీకు ఎప్పటి నుంచో రాదు వచ్చినప్పుడు ప్రతిష్ఠించుకుంటా కదా, మరి అప్పుడు చెల్లించాలి కదా. వీళ్ళందరూ ఎవరండి? దేవుడితో దొంగతనం చేయకుండా. ఆమె ఆమె దేవుడితో ఏం చేయకూడదు, ఏం చేయకూడదు. ఇక నేను దొంగతనం చేయడం అందరూ పైకి రాదు చేస్తాను చేయలేదు. ఇంక చేయలేదు, చేసినా కదా. ఇంక నేను దొంగతనం చేయలేదు అంటే నేను జాతి నా చెయ్యి ఎత్తమని ఎత్తద్దు, నీ ఇష్టం, నీ హృదయపూర్వక. ఇక మీద మాత్రం నేనేమన్నా దొంగతనం చేసినా అని అనేది కదా. ఈసారి నేను అందరూ చెప్తాను కదా, ఇక మీద నేను దొంగతనము ఆయన అన్నమని నిలబడండి. చేసిన అన్నది కదా, ఇక మీద నేను చేయను దొంగతనం. నిలబడి మంచి మన తీర్మానం తీసుకో. ఇక మీదట నా ప్రతి 10వ భాగం దేవుడికి ఇస్తాను, నా ప్రథమఫలం దేవుడికి. ఇక మీద ప్రతి ఆధారం దేవుడి సన్నిధికి అని ఎప్పుడైతే నీవు తీర్మానం తీసుకొని నీ పాత తప్పులు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు ఈ సంఘంలో మీరు ఏం చేస్తారు? అద్భుత కార్యాలు చేస్తారు. ఏ కార్యాలు చేస్తారు? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఆమె ఎంతమందికి అద్భుత కార్యాలు? నీ జీవితంలో ఎంతమంది అద్భుత కార్యాలు చూడాలి? మరి అద్భుత కార్యాలు చేయాలంటే తమ్ముడు
అద్భుతం చేయమయా అంటే చేయి. శుద్ధపరచుకొని దీవించన్నా అలా చెప్పాను కదన్నా, నువ్వు ఎలా చేస్తే కదా అలా దీవిస్తానని. ఇంకా దీవించు అన్నీ తిరన్నా ఏం చెప్తాను చెప్పా చేసి అప్పుడు అడుగు. ఇచ్చి నన్ను శోధించు. ఇంకా అడగవలసిన లేదండి. ఇప్పుడు నాగబాబు ఆత్మీయ చెప్తున్నా సార్, నేను నాకు శ్లోకలు అడిగి అకౌంట్లో వేసుకున్నాను. క్వాలిటీ పెడితే వస్తారా వచ్చేస్తాయి. ఇంకా రా రా అని వస్తాయా? నువ్వు లక్ష అయితే వచ్చేస్తే రావా? వచ్చేస్తాయి. కార్డు వేస్తే వచ్చేస్తాయి. నీ అకౌంట్లో ఏం లేకుండా కార్డు పెట్టి తీసి అకౌంట్లోకి వెళ్ళి ఏడ్స్ అనే కార్డు పెడతాను రాలేదని మేనేజర్ అంటే నీ మెట్లా అని అడుగుతాడు. నీ జీరో అకౌంట్ ఉంది ఇక్కడ, నీకు మెంట్లా నాకు పెట్టలేదు. సో నీకు జీరో అకౌంట్, నువ్వు ఎప్పుడు లాగేయడమే తప్పక లేడు. నీకు ఎలాగొస్తాయి? నువ్వు ఎప్పుడు ఏం చేయడు? లాగేయడమే. ఎప్పుడు లాగేయడమే. మిత్రుడు నువ్వు లక్షల అకౌంట్ అది ఎత్తలేడు వస్తుంది. నువ్వు ఏంటి లాగడం తప్ప కానీ ఈ క్రైస్తవులు జలగలతో అయిపోయింది. క్రైస్తవులు ఏం చేయకూడదు జలగా ఇంకా అంతా ఎంత రక్తం అంతా పుట్టయ్యా జలగా ఇస్తారు. పూజ రక్తం అంతా అర్థమైంది వాక్యం తమ్ముడు. ఏమర్థమైంది తమ్ముడు? నీకు ఏం అర్థం చెప్పి భయభక్తి కలిగి ఉండదు. ఇంకా అర్థమైంది. చాలా చేసింది. ప్రతిసారి అంటే ప్రతిసారి తీరు మొత్తం చేసినట్టు చేశాను. మా దేవుడు ఏం చేయాలి? ఒప్పుకోవడం ఏంటి? ఇవ్వాలి. రెండు రకాలు ఒప్పుకోలేండి. మరి క్రైస్తవులు అంటే ఏంటంటే, ప్రభా నేను పాపం చేశాను క్షమించు. జాతి పాపం చేసి క్షమించనే మాట అంటూ పాపం చేసి క్షమించేది ఇంతవరకు నేను దశభాగం తీయలేదు, అది గుడికి రాలేదు, ఇది తప్పు క్షమించు. ఇక మీద నేను మనం తెలిసింది ఈ ప్రార్థన ఎన్నిసార్లు చేసేది క్షమించి ఇక మీద చెయ్యను అనేది, ఇక మీదట చెయ్యను అని మళ్ళా నెక్స్ట్ నిరూపించాలి. అప్పటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? అద్భుతాలు. అదే ఎంతవరకు చాలా దశభాగం ఏం చేశారు? దొంగిలించే కదా తీరేదంటే దొంగిలించరా తీరేదానికి దొంగిలించడం చాలా తేడా ఉంది. అవునా? దొంగలు ఏం చేస్తారు? ఎక్కడ పర్లోకలే కదా. పోలీసుడు దొంగ దొరికితే పర్లోకలు అది తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? పెద్ద దొంగ ఏం చేస్తారు? చనిపోయేస్తారు. పెద్ద దొంగ ఏం చేస్తారమ్మా చెప్పండి. ఆయన నిజం ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? కొడుతూనే. అలాగే దేవుడు ఎన్ని దెబ్బలు కొడతాడు నిన్ను? దేవుడు కొడుతూనే ఉంటాడు. రోగాల చేత కొడుతున్నాడు, సమస్యలతో కొడుతున్నాడు, అన్ని విధాలుగా. మరి ఎన్నింటి నువ్వు నిజం ఒప్పుకుంటామని అనమాట. నిజం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన బెయిలిచ్చి మళ్ళా బెయిలిస్తాడు. జాతకండి అప్పుడు కొట్టేది కేసు బెయిలిస్తాడు. ఏమిస్తాడు? బెయిలిస్తాడు. నీ ప్రవర్తన అంతా బాగా ఉండి చక్కగా ఉంటే అప్పుడు ఏం చేస్తాడు? ఎస్ అన్నమాట. ఆమేన్ ఆమేన్. తిమోతి అబద్ధం అని చెప్పు. దొంగతనం చేసేవా లేదా? దొంగతనం చేసి నవ్వుతూ చెప్తున్నావు. దొంగతనం చేసుకోలే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాగ్దానం చేసుకోండి. అబద్ధం మీరు చాలా మంది ఏం చేస్తారు? చెప్పండి. దేవుడు మాట్లాడింది అని దొంగతనం చేయొచ్చు. అన్నీ అంటే మీరా
అన్ని దొంగతనం చేసేది చేయకూడదు. చేయలేదు. ఇప్పుడు చేయలేదు. దశభాగం ఎప్పుడు చేస్తున్నావు? చేయలేదు. నువ్వు దశభాగం అక్కడ ఉంది క్లియర్ గా. దశభాగం ఎవరిదంటే ఏం చేసినట్టు? చేసావు కదా ఇప్పుడు? చేశారండి. మరి ఏం చేయాలి? దొంగ ఒప్పుకోకపోతే ఏం చేస్తాడు దేవుడు? కొడతాడు. నువ్వు దొరికావు లేదా? దొరికావు. ఒప్పుకొని ఏం చేయాలా? అంటే ఏంటి? ఇక మీద నేను ఇంకా దొంగతనం చేయడం దశభాగం అంతా నీ సన్నిధికి ఆదోని సన్నిధికి వస్తానని చెప్పాలి. అలాగే రావాలి. వస్తానంటే మళ్ళీ దీని రాదు, దీని పేరన్నారు. మళ్ళీ ఏం చేయాలి? నువ్వు వెళ్తూ ఉంటే అప్పుడు ప్రతి వాయిదా ఉంటుంది. జతగిరెడ్డి వాయిదాకి అక్కడ ఏం పని ఉండదు. అప్పుడు వాయిదాలన్నీ బాగుంటే అప్పుడు వీడి ప్రవర్తన బాగుందని చర్చ ఏం చేస్తారా? క్లీన్ షీట్ ఇస్తారన్నమాట. ఆమె 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 అంతేకాని అద్భుతం చేయుమయ్యా. ఆమె నువ్వు దొంగవే. తిమోతి పేరు నేను వదిలే చేయించాను. ఆ దొంగతనం పాస్ట్ కొడతా దేవుడిదా? పాస్ట్ కొడతా దేవుడిదా? పాస్ట్ కొడతా దేవుడిదా? మరి మీరెందుకు పోయే కాలం దేవుడితో దొంగతనం చేస్తారు? దేవుడిది. మోకాలేసి ఒప్పుకోండి. మోకాలేసి ఒప్పుకోండి. మోకాలేసి ఒప్పుకోండి. మోకాలేసి ఒప్పుకోండి. మోకాలు ఏంటి? మెడాకుతినో ప్రార్థనకినో మెడాకుతినో ప్రార్థనకినో